అటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇక్కడ నిర్మించకూడదు, ఇక్కడ పెట్టకూడదు అంటూ కూడా ఉద్యమకారులు వ్యతిరేకిస్తా ఉన్నారు. మరికొంతమంది ఉద్యమకారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అక్క, ఎట్లా చూస్తారు అసలు? ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు? ఏంటి? మాకైతే మాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏవైతే తెలంగాణ ఆకాంక్షల కోసం పోరాటం చేసినామో, ఏవైతే వనరుల కోసం పోరాటం చేసినామో, ఏవైతే మాకు ఆ రోజు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మేము ఉద్యమాలు చేసినామో, చిన్న చిన్న పిల్లలు అవ్వాలా, మేము ఆ ఉద్యమాలలో పాల్గొన్నాం. ఏమని పాల్గొన్నామంటే ఇట్లాంటివి ఆంధ్ర ఆధిపత్యం లేనివి, ఆంధ్ర ఆధిపత్యం వద్దనుకున్నవి. ఇప్పుడు ఈ విగ్రహం కూడా అందుకు ప్రతీకనే. మేము రోషయ్య విగ్రహాన్ని వద్దని సున్నితంగా చెప్పినాం. తర్వాత ఎన్టీఆర్ విగ్రహాలు వద్దని చెప్పినాం. దాని తర్వాత కూడా ఇప్పుడు కూడా బలవంతంగా తీసుకొచ్చి రేపు విగ్రహావిష్కరణ 15వ తారీఖు నాడు జరగనుంది. ముఖ్యమంత్రి ప్రకటన ఇన్విటేషన్ కూడా ఒక ఇన్విటేషన్ ఉంది విగ్రహావిష్కరణ అని. దీన్ని దీన్ని చూస్తే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మాకొద్దు అని ఇతర ప్రజా సంఘాలతో కలిసి, నేను నాదో ప్రజా సంఘం, సబ్బండ శక్తి అనే ప్రజా సంఘం నుంచి వీళ్ళంతా తోటి ప్రజా సంఘాలతో కలిసి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మాకు ఆంధ్ర ఆధిపత్యాలు వద్దు. ఇవాళ ముఖ్యమంత్రి మనోడు కాదు కదా, ఇది ఆంధ్ర మూలాలు కలిగిన చంద్రబాబు నాయుడు ఏజెంట్ ఇతను. ఆ తర్వాత ఆ ఏజెంట్ లాగా ప్రవర్తిస్తుంటే తప్ప తెలంగాణ ప్రజల తరపున కనిపిస్తలేడు. ఆ తర్వాత అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ తొత్తు. మొత్తం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కేంద్రం రాష్ట్రం కలిపే చేస్తున్నటువంటి పెత్తనం తెలంగాణ మీద. ఈ తెలంగాణ ఒక విగ్రహమే కాదు, మొత్తం భూములను, ఉద్యోగాలను, సకల వనరులను మాకు కాకుండా ఆంధ్ర కార్పొరేట్ శక్తులకు, ఆంధ్ర కార్పొరేట్ రాజకీయ నాయకులకు, బడాబాపుల చేతిలోకి వెళ్ళిపోతుంది. గంటెడు భూమి లేని నిరుపేద తల్లులను మనం ఇప్పటిదాకా ఇక్కడ చూసినాం. ఇప్పటి వరకు చచ్చిపోతే పొందబెట్టడానికి తావు లేకుండా, బతికుంటే ఒకవేళ అదేంటి నెతికి దాపులేని తావులేని పరిస్థితులలో నుంచి తెలంగాణ ప్రజలు ఉన్నారు. తప్పకుండా మేము ఈ విషయాన్ని అయినా సరే వద్దని చెప్పిన తర్వాత కూడా సుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఆవిష్కరిస్తే మేము ఇదే భావజాలాన్ని మొత్తం యావత్ రాష్ట్రంలోకి ఈ భావజాలాన్ని తీసుకుపోతాం. మా ప్రజల్ని చైతన్యం చేస్తాం. ఆ రోజున మీరు మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాత పద్ధతిలో 10 ఏళ్ల గడియల పాలనను చూసినాం. ఆ తీరు ఆయనకు కూడా, ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి కూడా చూసిరు. ఆయన కూడా అది ఖండిస్తూ అదేంది అందశ్రీ అన్న అడ్డం పెట్టుకొని కూడా ఆయన ఓ ఇంటర్వ్యూ ఏదో చేసిండు. సరేలే, అదేంది ఆయన తప్పు చేస్తే మళ్ళీ ఇంకొక అతను తప్పు చేయడం అనే నమ్మకంతో ఓటేసి గెలిపించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కొన్ని నెలలు కూడా పట్టలేదు ఆయన మళ్ళీ మా నమ్మకాలను ముమ్ము చేయడానికి. ఒకటి అందాల పోటీ, వైపు ఉద్యోగస్తులకు అనేక ఇబ్బందులు, పింఛన్ రాక ఇబ్బందులు పడ్డారు. ఎట్లాంటి ఇబ్బందులు? వాళ్ళకి మందులకు కావాలి, ఇండ్ల కిరాయిలకు కావాలి, రకరకాల వృద్ధాప్య సమస్యలు ఉంటాయి వాళ్ళకు. అదేంటి జీతాలు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. తర్వాత అందాల పోటీ తీసుకొచ్చిండు, కోటాను కోట్ల రూపాయలు కదా. మళ్ళా దాని తర్వాత గ్లోబల్ సమ్మిట్, ఫుట్బాల్, ఇట్లా అదేంటి అనేకమైనటువంటి ధ్వంస రచన ఒకటి తెలంగాణలో జరుగుతుంది. దీన్ని చూస్తూ ఊరుకోము. మేము ఉద్యమాలు చేయడంలో తర్వాత ఇంతెందుకు, మొన్న ఇదే పేదరికం, ఇదే ఆకలి బాధలతోటి కదా ఈశ్వరాచారి మన చచ్చిపోయింది. సరే, దాని వెనుక ముందు రాజకీయాల కోణాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతను మాత్రం ఆకలి కోసమే కదా, ఆకలి తర్వాత అవమానాలతో చచ్చిపోయినటువంటిది మనం చూసినాం. మొత్తంగా తీవ్రంగా మాత్రం తెలంగాణలో ఏదో జరుగుతుంది. అది ఆంధ్ర పెత్తనం అని. ఎస్పి బాలసుబ్రహ్మణ్య విగ్రహం ఇక్కడ పెట్టడానికి అర్హుడు కాదంటున్నారా? లేకపోతే మీ డిమాండ్ ఏంటి? రవీంద్ర భారతిలో పెట్టకూడదు అనుకుంటున్నారా? తెలంగాణలో ఎక్కడ కూడా పెట్టద్దు అంటున్నారా? మాకు బాలసుబ్రహ్మణ్యం గారంటే ఏం కోపం లేదు. అతని గొప్ప గానం బాగా అదేంటి వేలాది, లక్షలాది, వందలాది పాటలు పాడిండొచ్చు గాక. ఆయన సినిమా ఇండస్ట్రీ అంటేనే వ్యాపారం, సినిమా ఇండస్ట్రీ అంటేనే కార్పొరేట్ శక్తి. అదేంటి పాన్ ఇండియా సినిమాలు చూసుకుంటే కూడా మనకు పెద్ద కార్పొరేట్ సెక్టరే అది. అయితే దాంట్లో ఆయన కిరాయి పాటలు పాడతాడు కదా, ఏం ఉచితంగా పాడాడు కదా. అయితే మా దగ్గర ఇది మన దగ్గర తెలంగాణలో ఏం సంస్కృతి ఉంటుందంటే అదేంటి జానపదుల సంస్కృతి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉపకులాలు ఉంటాయి. ఉపకులాలకు ఏదేంటి కిన్నెర, తబల, తర్వాత రకరకాల వాద్యాలు ఇక్కడ మన జాతుల దగ్గర మన దగ్గర ఉంటాయి. డోలు, తర్వాత అది ఇంకా చాలా పనిముట్లు, అదే సంగీత వాద్యాలు మన దగ్గర ఉంటాయి. అయితే అక్కడ ఏముంటాయి, గిటారు, తర్వాత ఏదో
అది ప్రజలకు సంబంధం లేని ఒక పరికరాలు, సంగీత పరికరాలు అక్కడ ఉంటాయి. దానికి మనకు కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో ఆహ్, సాహిత్యం కూడా విడిపడవలసిన అటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఆ రోజు కొట్లాడినాం. ఎట్లాంటిది, మా అస్తిత్వ కులాల భాష ఉంది, మా అస్తిత్వ కులాల సాంస్కృతిక రంగాలు వేరని చెప్తూ అదేంది చిందెల్లమ్మ, మిద్దె రాములు, తర్వాత చుక్క నరసయ్య ఇట్లాంటి కళలను మేము వెలికి తీసుకొచ్చుకోవడంలో ఉన్నాం. మేము ప్రతి సందర్భంలో మేము మాట్లాడిన ప్రతి మాటల వీళ్ళ ఉనికి ఉంటుంది. ఆ ఉనికిని కాపాడుకోవాలి కదా. మేము వాళ్ళ విగ్రహాలు కదా నెలకొల్పుకోవాల్సింది. రేపటి తరానికి మేము చెప్పాల్సింది కూడా అదే కదా. అయితే ఇది కాకుండా బాలసుబ్రహ్మణ్యం లాంటి విగ్రహం పెట్టడం, రోషయ్య లాంటి విగ్రహం పెట్టడం, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టడం, ఇవాళ చూస్తూ ఊకుండిపోతుంటే మొత్తం విగ్రహాల తెలంగాణగా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఆ, ఏం జై చెప్తారు తెలంగాణ. రేవంత్ రెడ్డి? మా తెలంగాణ ప్రజల్ని అలజడి చేస్తున్నారు. ఉద్యమకారులను కూడా నిమ్మలంగా ఉండనిటువంటి పరిస్థితి. ఆంధ్ర పెత్తన ధోరణిని మార్చుకోవాలని మేము ఇకనైనా కోరుతున్నాం. రేపు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయొద్దని విన్నవించుకుంటున్నాం. మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి మా వినతి ఏంటంటే, రేపు ఈ విగ్రహం ఆవిష్కరించదు. ఒకవేళ మమ్మల్ని కాదని ఆవిష్కరిస్తే మళ్ళీ ప్రజల నుంచి వేరు కావాల్సినటువంటి అవసరం వస్తుంది.